నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను అంజలి. దేశంలోనే తొలి ఎర్త్ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైంది. 300 ఎకరాల్లో నిర్మించే ఈ యూనివర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. దేశానికే తలమానికంగా తీర్చిదిద్దేందుకు ఈ యూనివర్సిటీకి ఏకంగా 1000 కోట్ల రూపాయలు కూడా కేటాయించారు. అయితే ఈ ఎర్త్ యూనివర్సిటీ ప్రత్యేకత ఏంటి? అసలు ఎర్త్ యూనివర్సిటీ ఎందుకు? ఇక్కడ ఏం నేర్పిస్తారు? భూమి కోసం ఈ యూనివర్సిటీ అవసరమా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాకతీయ యూనివర్సిటీకి అనుబంధంగా కొత్తగూడెంలో ఉన్న ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీని ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా ఆఫ్ గ్రేడ్ చేశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెట్టిన యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా సీనియర్ ఐఏఎస్ అధికారి యోగితా రాణాను నియమించారు. ఈ యూనివర్సిటీలో జియాలజీ, ఎన్విరాన్మెంట్ సైన్స్, జియోఫిజిక్స్, జియోకెమిస్ట్రీ, ఓషనోగ్రఫీ, అట్మాస్ఫియర్ సైన్స్, జియో ఇన్ఫర్మేషన్ సైన్సెస్ కోర్సుల్లో డిగ్రీ, పీజీ క్లాసులతో పాటు రీసెర్చ్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే మైనింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఐటీ వంటి ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయి. భూమి, దాని స్వభావం, భూమిపై లభించే మూలికలు, భూగర్భ జలాలు, భూమి పొరల్లో నిక్షిప్తమైన ఖనిజాలు, ఇతర గ్రహాలు, సౌర వ్యవస్థ, ఇలా భూమికి, ఆకాశానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఇచ్చేదే ఎర్త్ సైన్స్. ఈ కోర్సులన్నింటినీ నేర్పించే యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించారు. ఇలాంటి యూనివర్సిటీ దేశంలో ఇదే మొదటిది. ఈ తరహా యూనివర్సిటీ అమెరికాలో మాత్రమే ఉందని విద్యావేత్తలు చెబుతున్నారు. భూమికి సంబంధించి పట్టు సాధిస్తే సాగు, తాగునీటి రంగాల్లోనూ కొత్త ప్రయోగాలు చేస్తూ భవిష్యత్తులో అమెరికా, చైనాలకు దీటుగా భారత్ నిలబడనుంది. ఈ క్రమంలోనే తెలంగాణలోని రేవంత్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే యూనివర్సిటీని అట్టహాసంగా ప్రారంభించగానే సరిపోదని, నిర్వాహకులు సజావుగా ఉంటేనే లక్ష్యం నెరవేరుతుందని విద్యావేత్తలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే జిల్లాకు ఒక యూనివర్సిటీ ఉంది. అయితే అధ్యాపకులు, నిధుల కొరతతో ఆ విశ్వవిద్యాలయాలు కునారిల్లుతున్నాయి. రాష్ట్రంలోని వర్సిటీలకు ప్రభుత్వం 6000 కోట్ల రూపాయలకు బాకీ ఉంది. 74% టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 100 లోపు ర్యాంకు ఉన్న యూనివర్సిటీలో తెలంగాణలోని సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ మాత్రమే చోటు సంపాదించాయి. 1250 మంది టీచింగ్ ఫ్యాకల్టీ ఉండాల్సిన ఓయూలో 250 మంది మాత్రమే ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఎర్త్ యూనివర్సిటీకి అయినా నిపుణులైన ఫ్యాకల్టీతో నిధులు కొరత లేకుండా నిర్వహిస్తే కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. లేకుంటే ప్రారంభోత్సవ పండుగ ఫోటోలే మిగులుతాయి.